వస్తుంది కదా చల్లకుండా పనే తీరుతలేదు అసలు. ఏం పని చేస్తాను నేను? అంతగానో పని ఏం చేస్తాను అసలు? పనే తీరుతలేదు నాకైతే. వస్తుంది కదా చల్లకుండా. నేనైతే ఆలుగడ్డ కుర్మా అయితే చేస్తున్నా. ఆలుగడ్డలు అయితే ఉడకబెట్టిన. ఉడకబెట్టి అయితే ఇట్లా చేస్తున్నా చూడండి. కొంచెం మొన్న వండిన జనం రాకముందుకు బాగా టేస్ట్ అనిపించింది నాకైతే. అందుగురించి నాకు మసొస్తుంది. అందు గురించి నాకైతే బాగానైతే నచ్చింది కూర. కానీ ఇప్పుడు జ్వరం వస్తుంది కదా, అందు గురించే మా సార్ని అయితే ఆలుగడ్డలు ఏమంటే తెచ్చిండు. నేనైతే ఆలుగడ్డ కుర్మా చేద్దామని ఆలుగడ్డలు అయితే ఉడకబెట్టిన ఇట్లా చేస్తున్నా. ఈ పని అయితే తీరలేదు ఇవాళ పండుగ కాబట్టి. ఈ పని అయితే లేట్ అవుతుంది. పూజ అయితే చాలా లేటే అయింది నాకు. ఎందుకంటే జ్వరం వచ్చింది నాకు, వైరల్ ఫీవర్ వచ్చింది. అందు గురించి నాకైతే లేవ చేత కాలేదు, అసలు లేవస్తలేదు. అన్నం అయితే తినబుద్ధి అయితే లేదు. 3 రోజులకు నిన్న సాయంత్రం అయితే కొంచెం అంత అయితే తిన్నా. 3 రోజులకు అన్నం 3 రోజులకు తిన్నా. నాకైతే అన్నం అస్సలు నోట్లో వదిలేదు. టిఫిన్లతోటే ఉంటానన్న. ఈ ఆలుగడ్డ కుర్మన్న చేసుకుంటే బాగుంటుందని నేనైతే అనుకొని మా సార్ని అయితే ఆలుగడ్డలు, ఇంట్లో ఆలుగడ్డలు మేము వాడము ఎక్కువ. అందు గురించి ఆలుగడ్డలు అయితే తెమ్మంటే మా సార్ అయితే తెచ్చిచ్చిపోయిండు. నేనైతే ఆలుగడ్డ కూర అయితే వండుతాను. మీరు ఏం చేస్తాను, మీకు పండు తీరలేదా తీరలేదా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నేనైతే కర్రీ చేస్తున్నా. ఆలుగడ్డ కుర్మలను అయితే అల్లం వేస్తున్నా. ఈ అల్లం వేసి అయితే ఇక కొంచెం పోపేసి అయిపోయినట్టే. ఆలుగడ్డలు అయితే ఇస్తున్నా. కుర్మా బాగుంటుంది. ఈ ఆలుగడ్డను టమాటా వేసి చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను మొన్న వండిన జ్వరం రాకముందుకు, అందు గురించి బాగున్నది. ఇవాళ ఈ ఆలుగడ్డ కుర్మా చేస్తే కొంచెం నోటికి టేస్ట్ దొరుకుతుందని అయితే నేను చేస్తున్నా. టమాటాలు అయితే కోస్తున్నా. 2 టమాటాలు ఎత్తనైతే చాలా బాగుంటుంది కుర్మా. ఎందుకంటే పూరీల మీద పెడతారు చూడు హోటళ్ళల్లో, అట్లా ఉంటుంది. చాలా బాగుంటుంది కూర అయితే. మీరు కూడా చూడండి. ఇది కొంచెం అది ఆలుగడ్డలు కొంచెం ఫ్రై అయినాక, ఎందుకంటే ఉడకబెట్టినాం కదా, కొంచెం ఫ్రై అయినాక ఈ టమాటా వేయండి. టమాటా వేసి ఉప్పు కారం వేసి కొంచెం ఎసరు పోయండి. కుర్మా అంటే అలాగనే ఉండాలి. అలా ఉంటే బాగుంటుంది చూడండి అందులో. కానీ కాకపోతే మసాలా మాత్రం మర్చిపోవద్దు. మసాలా వేయండి, మస్తు ఉంటుంది. ఇక జ్వరం వచ్చిన నోటికి అయితే బాగా టేస్ట్ అనిపిస్తుంది. మాకు అన్నం తినబుద్ధి కాకుండా కూడా కొంచెం తినచ్చు, ఇక పర్వాలేదు. నేనైతే టమాటాలు అయితే కోస్తున్నా. ఇలా అయితే అయింది చూడండి. ఇలా అయినాకనైతే టమాటాలు అయితే వేయాలి. 3 టమాటాలు అయితే కోసినాను. కొంచెం అయితే ఉడకనియాలి. కొంచెం ఉడికినాక ఉప్పు కారం వేసి ఎసరు అయిపోతుంది, మంచిగా ఉంటుంది. 2 చెంచాలు అయితే వేయండి. ఉప్పు కారం మంచిగా పడుతుంది. కొంచెం ఎసరు అయితే పోయింది, మంచిగా ఉంటుంది ఎసరు పోతే. చాలా కాకుండా కొద్దిగా పోయింది, ఎట్లుంటుంది. ఇలాగనైతే ఉంటుంది. ఎసరు పోసినాక మంచిగా కుర్మా మస్తు ఉంటుంది, బాగుంటుంది, చాలా బాగుంటుంది. చూడు బాగా ఎసరు అయితే పోయలేదు, కొద్దిగా పోసిన నేను. మంచిగా అంటే మంచిగా ఉంటుంది. కానీ మసాలా మాత్రం లాస్ట్కి వేయండి. మసాలాతోటే టేస్ట్ మాత్రం బాగా వస్తుంది. కొత్తిమీర అయితే వేస్తున్నాను నేను. కొత్తిమీర మీరైతే లాస్ట్కి అయితే మసాలా మాత్రం మర్చిపోతుంది. సరే బాగుంటుంది మసాలాతో.
కూర అయితే ఎంత బాగుంది చూడు, చాలా బాగుంది కూర అయితే. ఇక చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నానికైనా చపాతీకైనా పూరికైనా దేనికైనా బాగుంటుంది.